హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఓకేనా, ఈరోజు అయితే కుకింగ్ వీడియో అనమాట. అయితే ఇప్పుడు మా చెల్లెలు అయితే వంట చేస్తుంది అనమాట. ఒకసారి ఆ వీడియో మీకు కూడా చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసాము. ఓకే, చూసేద్దామా? ఇంకెందుకు లేట్ మరి, చలో. హాయ్, ఇవాళ అయితే అందరికీ నచ్చే గుత్తి వంకాయ అనమాట. దీంట్లో మసాలా స్టఫింగ్ చేస్తున్నాను. ఈ మసాలా వచ్చేసి నేనైతే పల్లీలు, మనం రెడీమేడ్గా పల్లీలు మసాలా ఎక్కువ యూస్ చేయకోకుండా మేమైతే మామూలుగా చేసుకుంటున్నాం. ఘాటు తక్కువ అనమాట మేము తినేది. చెక్క లవంగా పేస్ట్ అవన్నీ చేసుకున్నాం అనమాట. ఈసారి ఫుల్ వీడియో అయితే పెడతాము. మాకు కుదరలేదు యాక్చువల్లీ, అందుకని స్టఫింగ్ చేసినాక మీకు చూపిస్తున్నాం అనమాట. ఈసారి ఫుల్ అయితే చేస్తాము. ఇందులోకి ఏమేమి వేసావు? పల్లీలు, చెక్క లవంగా అండ్ కారం, ఉప్పు టేస్ట్కి తగ్గంత వేసుకుందాము. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం. ఇవి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందాం. హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఆయిల్ తీసేసుకోవచ్చు, కానీ ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకోండి. నేను తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను. ఆయిల్ బాగా హీట్ అయినాక కట్ చేసి, ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందనమాట. చూడండి, చెక్క లవంగా బిర్యానీ ఆకు 2 వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోతున్నాయి. మిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఆప్షనే, కానీ వేసుకోవచ్చు. టేస్ట్ గురించి నేను ఆనియన్ యాడ్ చేశాను అనమాట. ఆనియన్ టేస్ట్ అయితే బాగుంటుందని. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. మీకు ఒక విషయం తెలుసా, కూరగాయల్లో రాజు ఎవరు అని తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మా వీడియోని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. మీరు ఇస్తే మాకు కూడా ఇలాంటి వీడియోస్ మాకు చేయాలని మాకు కూడా కొంచెం హోప్ ఉంటుందన్నమాట. మా అన్నయ్యకైతే అసలు టైం కుదరట్లేదు. యాక్చువల్లీ టైం కుదిరించుకొని మరీ చేస్తున్నాము. ఇంకా చెయ్యాలి అని అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల, కామెంట్స్ వల్లే జరుగుతుంది అది. ఇంతకీ కూరగాయల్లో రాజు ఎవరో కామెంట్ చేయండి ప్లీజ్. ఇవైతే ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా ఫ్రై అయినాక ఇంకా వంకాయని దాంట్లో వేసేసుకోవడమే. చూసారా ఎలా ఉన్నాయో? ఫస్ట్ మీరు ఇలా ఒక సైడ్కి వేసుకోకండి, ఒక సైడ్ నుంచి మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వంకాయలు లావుగా ఉంటాయి కదా, త్వరగా మగ్గవు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎలా పడితే అలా వేసుకోకండి, అలా వేసుకుంటే త్వరగా మగ్గదు. ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను. మొత్తం ఇలా అయితే పెట్టుకున్నాము. ఇలానే పెట్టుకోవాలి, అప్పుడే వంకాయ అనేది బాగా మగ్గుతుంది. మనకి త్వరగా అవ్వాలి అంటే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. మంచి కలర్ గురించి ఇలా పెట్టాము.
వెంటనే మూత వేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. ఇది తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే, 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాం అన్నమాట. మేమైతే హై ఫ్లేమ్లోనే ఏగింది. చూసుకోండి ఒకసారి ఎలా మగ్గిందో. ఇంకొక 5 మినిట్స్ మగ్గితే అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఏం యాడ్ చేయాలని అంటే చూసేద్దాం. ఏం యాడ్ చేయాలో ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఫైవ్ మినిట్స్ తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. లాస్ట్ టేస్టింగ్ వీడియో కూడా ఉంది, మిస్ అవ్వద్దండి ఎవ్వరు కూడా. అందరు లాస్ట్ వరకు చూడండి. మీరు కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేస్తే ఫుల్ వీడియో పెడతాము. మసాలా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి అని. మీ స్టైల్ అలా ఉందో కానీ మా స్టైల్లో మాత్రం ఇలా చేస్తామనేసి మీకైతే మీరు మాకు కామెంట్ సెక్షన్లో పెడితే కంపల్సరీ మీకైతే వీడియో చేస్తాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూసేయండి. ఇలా అయితే ఉంది. మధ్య మధ్యలో మాత్రం మీరు అస్సలు కలుపుకోవడం మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే పల్లీలుతో కింద అడిగంటిపోతుంది అనమాట. మేమైతే మధ్య మధ్యలో కలుపుకున్నాం. ఎలా పడితే అలా కలుపుకోవద్దండి. వంకాయగానే ఉండాలి కానీ ఉడికిపోవాలి లోపల. నేనైతే ఇలా కలుపుతున్నాను, చూసి ఎలా చేయాలో చూసుకోండి. మాకైతే వంకాయ బాగా మగ్గిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడైతే నేను చింతపండు పులుసు వేస్తున్నాను. ఇది టేస్ట్ గురించి కొంచెం పులుపు తెలియడానికి. దీని బదులు మనం టమాటా గ్రేవీ కూడా వేసుకోవచ్చు, కానీ మాకైతే చింతపండు టేస్టే బాగుంటుంది అనమాట. ఒకసారి చూసేయండి ఎలా ఉందో. లైట్గా కలుపుకోండి, ఎక్కువ అయితే కలుపుకోవద్దు. మనకి కొంచెం పేస్ట్ మిగిలిందనమాట, ఆ పేస్ట్ కూడా వేసాము. అది వీడియో తీయలేదు. ఆ పేస్ట్ వేస్ట్ అవ్వకోకుండా ఇలా వేసుకోవచ్చు గ్రేవీ గురించి. నేనైతే వేసేసాను. చూడండి ఇలా అయితే వచ్చేసింది. మాకైతే మగ్గిపోయింది మొత్తం చాలా నీట్గా. నేనైతే పెరిగేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మాకు టేస్ట్ గురించి నేను వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం క్రీమీ స్ట్రక్చర్ గురించి వేస్తున్నాను. దీంట్లో అయితే కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఏంటి కట్ చేయకుండా వేస్తున్నారు అనుకున్నారా? ఇవి పిల్లలు ఎలాగూ తినరు, ఆ చిన్న చిన్న పీసెస్ కూడా తీయమంటారు మా వాళ్ళు. అందుకే కొంచెం పెద్దగానే వేస్తున్నాం అన్నట్టు, మాకు శ్రమ లేకుండా. మీరైతే కట్ చేసుకోండి. చూసారా, ఇంకా అయిపోయిందండి. నేను పెరుగు వేసుకొని దించేస్తాను. ఇంకొక 5 మినిట్స్ మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, ఏమీ కాదు. ఏంటక్క పెరుగుతో దించేస్తావా, పెరుగు వాసన రాదా అనుకుంటున్నారా? వాసన అయితే రాదు. పెరుగు తిన్నోళ్ళు అయితే ఉంటారు, అది మీ ఇష్టం. వేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగుంటుంది అనమాట పెరుగు వేసుకుంటే. క్రీమీ స్ట్రక్చర్ గురించి వేసాను చూడండి, స్మూత్నెస్ వస్తుంది అనమాట. ఓకే, టేస్టింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకైతే టేస్టింగ్ వీడియోకి అయితే వచ్చేసాము. మా అన్నయ్యకి టేస్ట్ ఎలా ఉందో చూపిద్దాం. అన్నం ఒకటే తింటే టేస్ట్ తెలీదు. ఇంత తినలేదులే పాపం, అందుకని ఆఫ్ పెడుతున్నాను. సూపర్ అయితే వచ్చింది. వీడియో కూడా అయితే చాలా అంటే చాలా వీడియో. ఆ వీడియోని చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.